బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత ప్రచారం చేస్తూ, అలాగే ఇటు గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులకు సన్మానాలు చేస్తూ అన్ని జిల్లాలను ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు, సోషల్ మీడియా గ్రూపులు కావచ్చు, కేటీఆర్ పైన ఒక రకమైన ప్రచారాన్ని అయితే లేవనెత్తుతూ ఉన్నాయి. కేటీఆర్ ఒక ఐరన్ లెగ్ అని, కేటీఆర్ది ఐరన్ లెగ్ అని ఆయన అడుగుపెట్టిన చోటల్లా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, ఇక ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చారని చెప్పేసి వాళ్ళైతే విస్తృతమైన ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక కేటీఆర్ సైతం ఎక్కడ తలొగ్గకుండా వర్కింగ్ ప్రెసిడెంట్గా తన బాధ్యతలను చేసుకుంటూ ఆయన అయితే కష్టపడుతూ ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 32% పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి జిల్లాలను తిరుగుతూ ఆయన గెలిచిన అభ్యర్థులకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మానాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం గెలిచినప్పటికీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ మాత్రం సీట్లను గెలవడము పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అది పెద్దగా విజయోత్సాహం కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తూ ఉన్నది. దీన్ని ఎలా అధిగమించాలి అనే నేపథ్యంలో కేటీఆర్పై ఒక రకమైన వ్యూహాలను రచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను ఐరన్ లెగ్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడము, ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడము, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీల్లో కూడా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడంతో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అన్నట్లయితే వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్లు గేరు మార్చుకొని మరొక వినూత్నమైన వ్యూహాలతో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుగానే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ఒక వినూత్నమైన వ్యూహాలతో ముందుకెళ్ళాలి. కేటీఆర్ పనితనాన్ని, కేసీఆర్ పనితనాన్ని, బీఆర్ఎస్ యొక్క గత పనితనాలను ఎండగడుతూ ప్రజల్లోకి, క్షేత్రస్థాయిలోకి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను తీసుకెళ్లాలని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకోసమే గతంలో చేసిన బీఆర్ఎస్ పార్టీ తీరునైతే ఎండగట్టేందుకు కొన్ని వ్యూహాలను కూడా రచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ తమకు కలిసి వస్తున్నారు అని చెప్పేసి వారైతే మాట్లాడుతూ ఉన్నారు. ఇక కేటీఆర్ ఉన్నంత వరకు పార్టీకి తిరుగులేదు అని చెప్పేసి వారైతే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ వ్యవహారాల పట్ల ఇటు కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది.